ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, 3 పార్టీలని సమన్వయపరిచి మీరు మీ క్యాండిడేచర్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎట్లా ఉండబోతుంది మీ ప్రణాళిక ఏంటి? ఎలక్షన్కి కూడా చాలా సుదీర్ఘమైన టైం కూడా దొరికింది మీకు. ఎట్లా ప్రచారం నిర్వహిస్తున్నారు? ఓటర్స్ని ఎట్లాగ మీరు రీచ్ అవుతున్నారు? ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 34 నియోజకవర్గాలండి. 34 నియోజకవర్గాల్లో కూడా మా కూటమి బలపరిచిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా చాలా బలంగా ఉండటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది, దూసుకెళ్తుంది. మనందరం చూస్తున్నాం. ఈరోజు లక్షలాది కోట్ల పెట్టుబడులు రావటం, యువతకి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం, అలాగే ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి. మనం చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా రోడ్లు కూడా వేయలేని పరిస్థితి. ఈ వచ్చిన 6 నెలల్లోని కూడా రోడ్లు రిపేర్ చేయటం, గ్రామాల్లో మళ్ళీ ఇంచుమించుగా 3600 కిలోమీటర్లు సీసీ రోడ్లు కూడా మన పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా మరి ఆయన సారథ్యంలో వేసుకోవడం జరిగింది. అలాగే ఐటీ శాఖ మంత్రిగా మరి లోకేష్ బాబు గారు కూడా, విద్యాశాఖ మంత్రిగా ఆయన కూడా విద్యా వ్యవస్థ మీద పూర్తి పట్టు సాధించి ఇంకా విద్యా వ్యవస్థను పటిష్టం చేసి మన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, ప్రభుత్వ పాఠశాలలో అలాగే ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వడంలో కానీ మరి ఆయన కూడా ఎంతో అనుభవంతో పనిచేస్తున్నారు. మరి మన ప్రభుత్వం ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరికీ కూడా మరి చాలా గత ప్రభుత్వంలో చాలా పెండింగ్స్ ఉన్నాయి. అవి కూడా మరి 1 by 1 కూడా క్లియర్ చేసుకుని మరి ముందుకు వెళ్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం మీద పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి విశ్వాసం ఉంది. ఈ కూటమి నాయకత్వంలోని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఈ 2023లో తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ 3 కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆ రోజే విజ్ఞులైన పట్టభద్రులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మరి చేసిన అరాచకాలను ఆ రోజే వారు ఓటు ద్వారా తీర్పు ఇవ్వడం జరిగింది. రాబోయేది కూటమి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని. మరి అదే నమ్మకాన్ని మళ్ళీ నా విషయంలో కూడా ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రులందరూ కూడా మరి నన్ను మరి బలపరిచి నెగ్గిస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి నేను కూడా ఈ పట్టభద్రులకి అందరికీ కూడా, నిరుద్యోగ యువతకు కానీ, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి అందరికీ కూడా అండగా ఉంటానని తెలియజేస్తున్నాం. మన ప్రాంతంలో కూడా నిరుద్యోగ యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా మన ప్రాంతాల్లోనే పరిశ్రమలో వచ్చి ఉపాధి కల్పించేదానికి మరి ప్రభుత్వంతో కలిసి నా వంతుగా నేను కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటాను. సార్, అంటే ఒకటి చెప్పండి, సంక్రాంతి పండుగ ముందు నుంచి కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుస్తోంది. వరాల జల్లు మన చూడొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు. రీసెంట్గా కోనసీమ రైలుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరోసారి. అట్లా ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో మీరు ఓటర్లకి, అంటే గ్రాడ్యుయేట్ ఓటర్స్కి ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే అందరూ కూడా విజ్ఞులైన మేధావులు. వారందరూ కూడా ఈ సమాజం మీద ఎంతో అనుభవం, ఈ సమాజం మీద ఎంతో బాధ్యత ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు ఏదైతే ఈ రాష్ట్రం మళ్ళీ గత ప్రభుత్వంలో 2019, 24లో మరి రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోయింది. మళ్ళీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే కూటమి ఉందో, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఇది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కేంద్ర సహకారం కూడా మనకి పూర్తిగా ఉంది. మనం చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పడం జరిగింది, వెంటిలేటర్ మించి ఆక్సిజన్ తీసుకుని ఇప్పుడే మనం కేంద్ర సహకారంతో నార్మల్గా వచ్చామని. మరి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి రైతుల విషయంలో కానీ, మనం చూసుకుంటే సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ విషయంలో కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి నెలకి 1వ తారీఖు జీతం ఇచ్చే విషయంలో కానీ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చింది 6 నెలలు, ఇంకా మనకి 4.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ మేధావులు కానీ, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని పూర్తి విశ్వాసంతో ఈ విజ్ఞులైన ఎవరైతే మేధావులు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఖచ్చితంగా మరి కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నేను నమ్ముతున్నాను.
సో ఫైనల్గా మీకున్న పోటీ ఏ విధంగా ఉంది? ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థిగా మీరు ఎవరినన్నా భావిస్తున్నారా? పోటీ అంటే ప్రస్తుతానికి ఇంకా ప్రధాన ప్రత్యర్థి పోటీ అనేది లేదు. వైసీపీ ప్రభుత్వం అయితే పూర్తిగా మరి వారు చెప్పడం జరిగింది, అంటే మేము ఈ ఎలక్షన్ నుంచి మేము తప్పుకుంటున్నామని. మరి ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా మరి ఎందుకంటే ఇక్కడ జనసేన బలంగా ఉంది, తెలుగుదేశం బలంగా ఉంది, బీజేపీ కూడా అంత పటిష్టంగానే ఉంది. మరి ముగ్గురు ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఈ 2 జిల్లాల్లో మరి నేనైతే పెద్దగా నేను పోటీ ఉన్నా కూడా ప్రజలు మా పక్షాన ఉంటారనేది పూర్తి విశ్వాసం మాకుంది. అయితే చూసుకోవచ్చు, గడచిన ప్రభుత్వంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినట్టు ఈ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరిగినాయో వీటిలో టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా విలక్షణమైన తీర్పు ప్రకటించారని చెప్పేసి కూడా రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు. అదే తీర్పు మరోసారి పునరావృతం కావడం తప్పకుండా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఏమైనప్పటికీ మార్చి నాటికి జరిగేటువంటి ఈ ఎన్నికల్లో తన విజయం తథ్యమని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.